ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 22 నుండి నవంబర్ 28వ తేదీ వరకు వార ఫలాలు ఎలా చెప్తున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉద్యోగులు తమ పనిని కార్యాలయంలో చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ కాలంలో మీ అజాగ్రత్త యజమానికి కోపం తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీకు చాలా ఇబ్బందికరంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీకు బాధ్యతలు పెరుగుతూ ఉంటే వాటిని తీసుకోవడానికి సిద్ధంగా అయితే ఉండాలి. ఇక ఆర్థిక పరంగా మరికొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి మరెన్నో విషయాలతో పాటు ద్వాదశ రాశులు అంటే 12 రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. అయితే వీటిని తట్టుకొని నిలబడతారు. మరోవైపు ఈ వారం మీరు డబ్బు సంపాదించడానికి గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఉద్యోగస్తులైతే తమ పనిని కార్యాలయంలో చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ కాలంలో మీ అజాగ్రత్త యజమాని కోపానికి మీరు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీ ఉద్యోగానికి ఏ విధంగానూ మంచిదైతే కాదు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీరు మరింత కష్టపడాలి. వ్యాపారం చేసేవారు వ్యాపార వ్యక్తుల నుంచి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. మీరు బట్టల వ్యాపారం చేస్తే ఈ వారం మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉండబోతుంది. మీ కుటుంబ జీవితంలో కొంత తిరుగుబాటు మీ పైన ఉంటుంది. ఈ కాలంలో మీకు సోదరులతో వివాదం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు మీ దినచర్యలు కొన్ని మార్పులు అయితే చేసుకోవడం మంచిది. ఇక వృషభ రాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ వారం చాలా జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రత్యేకించి మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ఉంటే మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందుతారు. ఇటువంటి సమయంలో మీరు ఎలాంటి తొందరపాటుగా వ్యవహరించకూడదు. మీరు క్రమంగా పరిస్థితి మెరుగుపడటం చూస్తారు. మరోవైపు ఉద్యోగస్తులైతే కార్యాలయంలో కలిసి పనిచేయాలి. మీరు కలిసి పనిచేస్తూ ఉంటే అది మీకు ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఇది కాకుండా ఈ కాలంలో మీకు బాధ్యతలు పెరుగుతూ ఉంటే వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు మంచిది. ఈ కాలంలో సంపద సాధించడం కూడా జరుగుతుంది. ఈ వారం మీ కుటుంబ జీవితానికి బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం పొందుతారు. ఆరోగ్య విషయంలో ఈ 7 రోజులు మీకు బాగా ఉండబోతున్నాయి. ఇక మిథున రాశి. ఈ రాశి వారి ఈ వారం కొన్ని కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు. మీరు మీ అభిరుచికి తగ్గట్టుగా స్పృహతో పనిచేయాలి. మీరు చాలా ఇబ్బందులను నివారించుకున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ మీలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కోపం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కోపం తెచ్చుకోకుండా ఉండడం చాలా మంచిది. లేదంటే భవిష్యత్తులో మీరు చింతించే అవకాశం కూడా ఉంది. ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో ఉన్నత అధికారుల సలహాలను పాటించడం మంచిది. ఇక రిటైల్ గా వ్యాపారం చేసేవారైతే ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీరు ఏదైనా సంక్లిష్టమైన వ్యాపార విషయాలు పరిష్కరించబడతాయి. మీరు స్టాక్ మార్కెట్లో పనిచేస్తూ ఉంటే లేదా దాని గురించి మీరు చేయాలని అనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత తప్పకుండా ఉంటుంది. ఇక ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారి ఈ వారం అనవసరమైన విషయాల్లో దూరంగా ఉండడం మంచిది. ఈ వారం ఉపాధి ప్రజలైతే ఎవరైతే ఉన్నారో చాలా బిజీగా ఉంటారు. పెండింగ్ పనుల భారం మీపై ఎక్కువ ఉంటుంది. మరోవైపు పని గురించి ఏమాత్రం అజాగ్రత్తగా అయితే ఉండకూడదు. ఎందుకంటే మీ యజమాని మీపై నిఘా ఉంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 7 రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి. మీకు కావలసిన ప్రమోషన్ లేదా బదిలీ పొందవచ్చు. వ్యాపార వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు. మీ వ్యాపారం పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ కాలంలో మీరు ఏదైనా కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు. మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడితే తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది. ఈ కాలంలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. వారం మధ్యలో మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండబోతుంది. ఇక సింహరాశి. ఈ రాశి వారి ఈ వారం ఒకదాని తర్వాత ఒక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే మీరు సానుకూలంగా ఉండడం ద్వారా మీ సమస్యలన్నింటినీ వదిలించుకోవచ్చు. ఈ వారం ప్రారంభం మీకు మంచిగా అయితే లేదు. ఈ సమయంలో మీరు సహనంతో ధైర్యంతో పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం నడుస్తూ ఉంటే పెద్ద సమస్యలు అయితే లేవు. ఆస్తికి సంబంధించిన కేసు మరింత క్లిష్టంగా ఉండబోతుంది. అటువంటప్పుడు మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ వారం కార్యాలయంలో ఉద్యోగస్తులు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అయితే ఉంటాయి. మీకు ఇష్టమైన పని చేయడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది. మీరు బ్యాంకుతో అనుసంధానించబడి ఉంటే ఈ సమయంలో మీరు కొన్ని మంచి వార్తలను కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబం మరియు వృత్తి జీవితంలో సమాన శ్రద్ధ చూపగలుగుతారు. ఉద్యోగస్తులైతే ఈ వారం పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ పని గురించి రహస్య సమాచారాన్ని మీ సహోద్యోగులతో పంచుకోవడం మానుకోవాలి. ఈ వారం వ్యాపారాలు బాగా ప్రయోజనం పొందుతారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉంటే ఈ వారం మీరు చాలా చిన్న లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి.
ఆర్థిక పరంగా ఈ వారం మరింత ఖరీదైనదిగా ఉండబోతుంది. మీరు మీకోసం మరియు కుటుంబం కోసం తీవ్రంగా షాపింగ్ చేయబోతున్నారు. మీరు మీ బడ్జెట్కు మించి వెళ్ళకపోవడమే మంచిది. మీరు వివాహం కాని వారైతే జీవిత భాగస్వామి కోసం అన్వేషణ ఈ వారంలో ముగుస్తుంది. ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు బాగా ఉండబోతుంది. ఇక తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం వ్యాపారాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆందోళన చెందుతారు. పరిస్థితి ఏమైనప్పటికీ మీ ప్రసంగం మరియు ప్రవర్తన మీరు నియంత్రించుకోవడం ఎంతైనా మంచిది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధం ఉంటుంది. హెచ్చు తగ్గుల పరిస్థితుల్లో మీ ప్రియురాలు పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ వారం మీకు ఖర్చులు ఎక్కువగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆదాయాన్ని మరింత త్వరగా పెంచడానికి ప్రయత్నించాలి. ఇక పని విషయానికి వస్తే మీపై ఎక్కువ పని భారం పడకుండా చూసుకోవాలి. అలాగే ఇది మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఈ వారంలో వ్యాపారం చేసే వారికి పెద్దగా అయితే ప్రయోజనం అయితే పొందరు. ఆరోగ్యపరంగా ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ వారం చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈ కాలంలో రుణ ఒత్తిడి మీపై కూడా ఉంటుంది. నిరుద్యోగులైతే ఈ కాలంలో పని కోసం ప్రయాణించవలసి ఉంటుంది. మీ ప్రయాణం విజయవంతం అవుతుంది. మీకు ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు అయితే లభిస్తాయి. ఇక అదే సమయంలో వ్యాపారం చేసే వారికి ఈ కాలంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ వారం మీరు ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది. మీ కుటుంబంతో మీకు మంచి సంబంధం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఈ కాలంలో మీ ప్రియమైన వ్యక్తికి గొప్ప విజయాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు వాహనాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా సందర్భాల్లో మంచిగా ఉండబోతుంది. మీరు వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. తల్లిదండ్రులు మంచి ఆరోగ్యంతో ఉంటారు. మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. మీరు వివాహం చేసుకొని ఉంటే ఈ సమయం మీ వైవాహ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీ పనులన్నీ మీకు అనుకూలంగా పూర్తవుతాయి. అలాగే మీ పనితీరుపై సీనియర్ అధికారులు కూడా సంతృప్తి చెందుతారు. మీరు స్వంతంగా ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా మీ ప్రణాళిక ముందుకైతే సాగదు. ఈ కాలంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో ప్రతికూలంగా ఉండబోతుంది. అకస్మాత్తుగా మీపై పని భారం పెరగడం వల్ల మీరు కలత చెందుతారు. ఉద్యోగస్తులైతే కార్యాలయాల్లో సహోద్యోగులతో విభేదాలు ఉండవచ్చు. అర్ధరహిత విషయాల నుండి దూరంగా ఉండడం మంచిది. అలాగే మీ పనులన్నింటినీ దృష్టి కేంద్రీకరించి పనిచేయడం మంచిది. ఆఫీసులో ఈ సమయంలో మీరు ఇమేజ్ను బలోపేతం చేసుకోవడం మంచిది. తద్వారా భవిష్యత్తులో మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు. ఈ వారం వ్యాపార వ్యక్తులకు చాలా అదృష్టంగా ఉండబోతుంది. మీరు చిన్న వ్యాపారవేత్త అయితే ఈ వారంలో లాభం పొందే అవకాశాలు మీకు లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో తల్లి నుండి ప్రయోజనం సాధ్యమవుతుంది. మీ ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉండబోతుంది. అనవసరమైన ఖర్చులు మానుకోవడం ఎంతైనా మంచిది. ఇక కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో బాగా ఉండబోతుంది. సానుకూల విశ్వాసం కారణంగా మీరు అతిపెద్ద సవాళ్ళు అయితే ఏవైతేనో అవి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. మీరు పని చేస్తూ ఉంటే ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఉన్నత అధికారులు కూడా సంతోషంగా ఉంటారు. ఈ వారం మీరు ఏదైనా ముఖ్యమైన సమావేశానికి ఒక చిన్న యాత్ర చేయవలసి ఉంటుంది. అయితే ప్రయాణించేటప్పుడు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం చేసేవారు ఈ వారం మంచి లాభాలను పొందవచ్చు. మీరు మీ వ్యాపార నిర్ణయాలు పూర్తి విశ్వాసంతో తీసుకుంటారు. మీకు త్వరలో సరైన ఫలితాలు అయితే వస్తాయి. ఈ సమయం కుటుంబంతో సంబంధం చాలా బాగుంటుంది. ఇక మీన రాశి. ఈ రాశి వారి ఈ వారం ఆర్థికపరమైన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయాన్ని మరియు ఖర్చులను సమతుల్యం చేసుకుంటే మంచిది. మీరు ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు చేస్తూ ఉంటే భవిష్యత్తులో మీరు తప్పుడు ఫలితాన్ని అనుభవించవచ్చు. ఈ వారంలో ఉద్యోగస్తులు ప్రతికూలతను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు సహనంతో పనిచేస్తే మంచిది. అలాగే ఉన్నతాధికారుల కఠినమైన వైఖరి మిమ్మల్ని బాధ పెడుతుంది. వారు మీపై ఎక్కువ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు ఒత్తిడికి లోనవుతూ ఉంటే మీ పని తీరు తగ్గుతూ ఉంటుంది. మీరు మీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించడం మంచిది. మీరు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇది మీకు రిఫ్రెష్ గా అనిపిస్తూ ఉంటుంది. మీరు మళ్ళీ తిరిగి రావచ్చు. వారం చివరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా చేసుకొని ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.